స్వామి, నేను ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ను, అలాగే రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కూడా. నాతో పాటుగా సత్యం గారు, పిసిసి సెక్రటరీ గారు, అదేవిధంగా సీనియర్ లీడర్ కేవి ప్రతాప్ గారు ఫ్రమ్ మంచిర్యాల చెన్నూరు, అదేవిధంగా రామారావు గారు పిసిసిలో మా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. ఈరోజు మీ ముందుకు చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాం. ప్రజల ముందు కూడా చాలా గర్వంగా కాంగ్రెస్ పక్షాన నిలబడగలిగేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఇచ్చింది. ఏ ఆశయాల కోసం, ఏ సమన్యాయం కోసం, ఏ సామాజిక సమతుల్యత కోసం రాహుల్ గాంధీ గారు కాలికి బొంగరం కట్టుకొని దేశమంతా తిరిగి ఈ దేశ ప్రజలంతా ఒకటే, ఈ దేశంలో ద్వేషం వద్దు, ప్రేమనే ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గం నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలి, సమన్యాయం జరగాలనేటువంటి భారత దేశంలో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ప్రయాణిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రభుత్వం, మా పార్టీ తెలంగాణలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా అడుగులేస్తుంది. దాంట్లో భాగంగానే మేము దేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క వచ్చినటువంటి తీర్పు వెంటనే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం, అది కూడా సానుకూలమైన పరిష్కారం, అందరి మెప్పును పొందినటువంటి పరిష్కారాన్ని మేము ఇచ్చినాం. అదే ఎస్సీ వర్గీకరణ యొక్క విషయం మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా భవిష్యత్తులో చేస్తే కూడా మళ్ళీ తెలంగాణ నుంచే చేస్తాం కావచ్చు, 42 నుంచి 50కి పోతాం కావచ్చు, కానీ 42% సంబంధించినటువంటి ఒక కుల గణనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం నుంచి సుప్రీంకోర్టులో నలుగుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ను పెంచొచ్చని. ఈ పెంచొచ్చనే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఎస్టీలకు అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్టీ ఎస్సీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ పెంచడం జరిగింది. కానీ బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా, మండల్ కమిషన్ కంటే ముందు ఏదైతే బీసీ రిజర్వేషన్ యొక్క పర్సెంటేజ్ ఉందో అదే పర్సెంటేజ్ కొనసాగుతూ దాన్ని పెంచాలన్న ప్రతిసారి గౌరవ సుప్రీంకోర్టు ఒక మాట చెప్తూ వచ్చింది, అసలు మీ జనాభా ఎంతో తెలియదు, ఆ జనాభా లెక్కలు తీస్తే మీకు 50% కాదు కదా 60% ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదనేటువంటి మాట చెప్పింది. దానికి అనుగుణంగా మా ప్రభుత్వాలు ఉన్న చోట, బీహార్లో మాతో పొత్తులో ఉన్నప్పుడే నితీష్ కుమార్ చేసినాడు, బీజేపీతో ఉన్నప్పుడు కాదు కులగణన. అదేవిధంగా కర్ణాటకలో మా ప్రభుత్వమే చేసింది, కాంగ్రెస్ లెడ్ ప్రభుత్వమే. తెలంగాణలో స్పష్టంగా మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్, మా మంత్రిగా ఉన్నటువంటి ప్రభాకరన్ యొక్క నేతృత్వంలో ఇక్కడ బిల్ పెట్టినాం మేము కులగణనకు సంబంధించి. దాని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో మేము దాని యొక్క మొత్తం లెక్కలు తేల్చినాం. కొన్ని అభ్యంతరాలు ఉంటే కూడా మమ్మల్ని విమర్శించేటోళ్ళు దారుణంగా విమర్శించింది. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కూడా ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుకొని ఎట్లుంటుందనే దానికి తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ అయితే, మొన్న కులగణన విషయంలో మిత్రులు ఎవరు కూడా మాకు సహాయం చేసిన
అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వాటిని తీసుకొని మేము ఫర్దర్గా కూడా దాన్ని లెక్కలు తీసి ఆ లెక్కలను అనుగుణంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర శాసన మండలిలో బిల్ పాస్ చేసి బిల్లు ఆమోదం చేసి గవర్నర్ గారితో ఆమోదింపజేసుకొని అక్కడి నుంచి కేంద్రానికి పంపినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మహేష్ కుమార్ గారి నేతృత్వం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. సో ఆ క్రమంలో మా యొక్క పట్టుదల, మా యొక్క అప్పీల్స్ మేము ఎలక్షన్ టైంలో కావచ్చు, మిగతా టైంలో కావచ్చు, మేము ఎలక్షన్లో మేము కొట్లాడినటువంటి స్థితి, మా వర్గాలు కాంగ్రెస్కు అండగా నిలబడ్డటువంటి స్థితిని గమనించినటువంటి కేంద్ర నాయకత్వం ఈరోజు ఇచ్చినటువంటి మూడు మంత్రి పదవులలో ఎంత ఒత్తిడి వచ్చినా సామాజిక న్యాయానికి మేము కట్టుబడి ఉంటాం అనేటువంటి మాటను ఈ సమాజానికి, మా పార్టీకి, మా పార్టీలో ఉన్నటువంటి లీడర్స్కు, మీడియాకు కూడా ఇలా తెలియజేసింది. ఆ ముగ్గురు మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, శ్రీ వాకాటి శ్రీహరి గారు, శ్రీ అడ్లూరు లక్ష్మణ్ గారికి మీ ద్వారా, ప్రజానికం ద్వారా, పార్టీ ద్వారా, పిసిసి నుంచి ఏఐసిసి నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అభినందనలకు వాళ్ళు సంపూర్ణంగా అర్హులు. వారు పార్టీలో పనిచేసినటువంటి తీరు ముందు నుంచి శ్రీహరి గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఎన్ఎస్యుఐలో స్టార్ట్ అయ్యి, వివేక్ గారు అయితే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మొత్తం అది కాంగ్రెస్ ఫ్యామిలీ అంటారు, బార్న్ కాంగ్రెస్. ఇప్పుడు ముగ్గురు లీడర్లు కూడా బార్న్ కాంగ్రెస్ లీడర్స్. వాళ్లకు తెలివి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ముందుకు నడిచినటువంటి మంచి వ్యక్తులు, అన్ని రకాల యోగ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళు అన్ని రకాలుగా సక్సెస్ అవుతారు. ముఖ్యమంత్రి వారితో కలిసి చాలా చక్కటి పాలనకు అవకాశం కల్పిస్తారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని మేము అభిలాషిస్తున్నాం. ఈ మొత్తం దాంట్లో అధిష్టానంది ఒక అమోఘమైనటువంటి పాత్ర. రకరకాల ఒత్తిళ్ళు వచ్చినాయి, మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. అసలు కాంగ్రెస్లో ముసలమని ఒక కొన్ని పత్రికలో, కొన్ని మీడియా ఛానల్స్ పెట్టినా ఏ ముసలం లేకుండా అందరినీ ఒప్పించి మెప్పించి ఈరోజు అధిష్టానము బహుజన వాదానికే బలాన్ని చేకూర్చింది. బహుజన వాదానికి బలాన్ని చేకూర్చినటువంటి మా అధిష్టాన పెద్దలైనటువంటి ఏఐసిసి అధ్యక్షులు, మాన్యులు, సీనియర్ లీడరు దళిత దళపతి మల్లికార్జున్ ఖార్గే గారికి, మా ఎల్ఓపి న్యాయయోద్ధ రాహుల్ గాంధీ గారికి, మా అమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి, మా అందరికి ఆశీర్వాదం ఇచ్చిన తల్లి, ఇలా తెలంగాణ ఉంది అనంటే ఆ తల్లి దయ, ఆ సోనియమ్మ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మిగతా అధిష్టానంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా పెద్దలందరికీ, అదే రకంగా వారి యొక్క సూచనల మేరకు వారితోటి కోఆర్డినేట్ చేసుకొని ఒక మంచి కార్యకర్తగా, మంచి పాలకుడిగా సంయమనం పాటిస్తూ, తన మీద ఎన్ని ఒత్తిడున్నా కూడా ఒక మంచి సంయమనంతో అధిష్టానం యొక్క సూచనలకు తప్పకుండా పాటించినటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా లీడర్ రేవంత్ రెడ్డి గారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ బీసీ జనగణన విషయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ బిల్ పాస్ చేయడంలో కావచ్చు, ఇవాళ సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో కావచ్చు, కీలక భూమిక పోషిస్తూ తన ఎన్ఎస్ఏ నుంచి బార్న్ కాంగ్రెస్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారి యొక్క పూర్తి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇది రిసాల్వ్ చేయడంలో ముఖ్యమంత్రి గారికి సహకరిస్తూనే, కేంద్రంతో సమన్వయం సంజోతాను కోఆర్డినేషన్ చేసుకుంటూనే, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వర్గం మిత్రులు
ఆశావులలో మిగతా వర్గం మిత్రులతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఎవరు కూడా పార్టీ లైన్ దాటిపోకుండా ఇలా కాపాడి పార్టీ లైన్లో అందరిని పెట్టి ముందుకు తీసుకుపోయినటువంటి మా పిసిసి అధ్యక్షుడు అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మంత్రివర్గ సహచరులందరికీ కూడా, మంచివర్గ సహచరులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అక్క దీది మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ బేసిక్ క్యాడర్లో ఒక ఉత్సాహం వచ్చింది, విశ్వాసం వచ్చింది. రాహుల్ గాంధీ ఇక్కడ మా ప్రతినిధిగా వచ్చినంతగా ఇక్కడ నాతో సహా అందరం ఫీల్ అవుతున్నాం. సో అట్లాంటి ఒక కేవలం పార్టీ తప్ప ఇంకొక మాట ఆమెకు తెలియదు, తన వ్యక్తిగతం కూడా ఏం తెలియదు, ఏం అడగదు. ఎవరిని అడిగినా కూడా ఆమె చెప్పింది ఒకటే మాట, నేను పార్టీకి మాత్రమే పనిచేస్తాను, ఎంపీగా పోటీ చేయమనంటే నేను ఎంపీ కంటే పార్టీకి పనిచేస్తానని చెప్పినటువంటి ఒక గ్రేట్ లీడర్. మనందరికి కూడా, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శమైనటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అదొక మాకు ఇన్ఛార్జ్గా ఉన్న మా సెక్రటరీ విశ్వనాథన్ జీకి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, అదేవిధంగా ఏఐసిసి ఓబీసీ పక్షాన వ్యక్తిగతంగా నేను అందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరి యొక్క మీడియా యొక్క సపోర్ట్ తోటే మేము ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలు చూసిన ఇవాళ వచ్చిన దాంట్లో మీడియా చాలా సానుకూలంగా, అంటే మాకు కొద్దిగా అగ్నెస్ట్గా రాస్తానన్న మీడియా కూడా ఇవాళ సానుకూలంగా రాసేటువంటి స్థితిని కల్పించిన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మీడియాలో చక్కగా మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి మీడియా ఛానల్కు, ప్రతి పత్రికకు, ఈ ఫోటోగ్రాఫర్స్కు, రిపోర్టర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ శుభ సందర్భంగా మరొక్కసారి మా మంత్రులుగా ఎన్నికైన వాళ్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ జీ, జై ఖర్గే జీ, జై సోనియా.